అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మాండవ్య నది అభివృద్ధికి రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి, టీడీపీ నేతలతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు వార్డుల్లో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు రాయచోటి పట్టణం రోజురోజుకి జనాభా పెరుగుతుందని, ప్రస్తుతం వెలిగల్లు జలాశయం నుంచి రాయచోటి పట్టణానికి ఒక పైప్ లైన్ ద్వారా నీరు వస్తుండటంతో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. దానికి అదనంగా మరొక పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు రేపు నెల నుంచి ఇంటి పట్టాలు మంజూరయ్యేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. పట్టాలు ఉన్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించామన్నారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎటువంటి అప్పులు లేకుండా కట్టుకోవచ్చన్నారు. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజు, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా 33 రోడ్లను దీని కింద సుమారుగా 3.5 కిలోమీటర్లు పూర్తిగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాయచోటి చుట్టుపక్కల ఉన్న వార్డులలో అన్ని వార్డులకు కూడా నిధులైతేనేం, అలాగే ముఖ్యమంత్రి గారి నిధులతో వచ్చే నెలలో 10 కోట్ల రూపాయలతో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం పని చేపట్టడం జరుగుతుంది. ఇదంతా స్పెషల్ గ్రాంట్ కింద తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏ వీధుల్లో కొద్ది అపరిశుభ్రంగా ఉన్నాయో ఆ వీధులన్నింటినీ ఇప్పుడు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడాము. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి వెలుగురు నీళ్ళు వచ్చేదానికి ఒకే ఒక పైప్ లైన్ ఉండడం వల్ల నీటి సమస్య లేవనెత్తుతూ ఉంది. దాన్ని పరిష్కరించేదానికి సెకండ్ లైన్ కూడా అతి త్వరలో వెలుగుళ్ళు రాయచోటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న కొత్త గృహాల నిర్మాణానికి కూడా వచ్చే నెలలో శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాలు కావాలో వాళ్ళందరికీ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే చుట్టుపక్కలే పట్టాలు ఇప్పించేదానికి కూడా ప్రభుత్వము అలాగే కలెక్టర్తో చర్చించడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే ఇప్పుడు కొత్త స్కీమ్ ఎన్టీఆర్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి స్కీమ్ ఉందో దాంట్లో కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అదనంగా డబ్బిచ్చేదానికి ఉంది. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కూడా ఉండడంతో ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్లకు గత ప్రభుత్వం లాగా ఎటువంటి సమస్య ఉండదు, అప్పుల బాధ ఉండదు. అలాగే రెవెన్యూ సిబ్బందికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే ఇంటి అడుగులు ఉంటాయో వాళ్ళకు కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని చెప్పాం. మున్సిపాలిటీ పరిధిలో కూడా పొజిషన్ సర్టిఫికెట్లు పట్టా లేని వాళ్లకు రాయచోటి పరిసర ప్రాంతాల్లోనే ఏదో నారాయణ రెడ్డి గారి పనిలో లేకపోతే పక్కల మండలాల్లో ఇవ్వకుండా ఇదే మండలంలో ఎక్కడైతే రెవెన్యూ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో ఎవరన్నా ఆక్రమించిన వారు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని గృహ సముదాయానికి ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక్కడున్న ఇండ్ల సంఖ్య అయితేనే, ఇక్కడున్న ప్రజల సంఖ్య పెరగడం వల్ల ఈ యొక్క కరెంటు సమస్య అయితేనే, డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య అధికంగా వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏది కొత్తగా ఇప్పుడు కమిషనర్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ సమస్యలు లేవనెత్తకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ అందరి సమక్షాన్ని తెలియజేసుకుంటాం.